గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒక 30 మంది అర్ధరాత్రి కూడా రౌడీలు వచ్చేసి దౌర్జన్యం చేశారండి. దౌర్జన్యం చేసిన వెంటనే కత్తులు కర్రలు వేసి వచ్చి అటాక్ చేశారండి నా మీద. అటాక్ చేసిన తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి 100కి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారండి. తీసుకెళ్ళిన వెంటనే బైక్ బండి అన్ని ఇచ్చేసారండి. బైక్ పారామీటర్ కూడా కాలిపోయిందండి. ఎవరు చేశారు? ఉల్లింగోళ్ళు తాలూకు కూరలండి. తెలుసా మీకు? తెలుసండి. ఎక్కడ ఉంటారు? ఏ పార్టీలో ఉంటారు? ఏంటి? పార్టీ తెలియదండి. అసలు నాకు సంబంధమే లేదండి. పార్టీకి సంబంధమే లేదండి. అసలు పార్టీకి నాకు సంబంధం లేదు. అసలు ఏం పార్టీలు ఉంటారో కూడా తెలియదండి. నేను కూడా ఏ పార్టీలో వేస్తాను ఎవరికి కూడా తెలియదండి. దేనికి ఒకటి వేస్తానో కూడా తెలియదు. అదండి అదే తెలియదండి. ఉన్నానండి. లోన్ ఉన్న అటాక్స్ పడుకుని ఉన్నాను. తలుపులు కొట్టి లేచి వచ్చి ఏమైందిరా అన్నాను. ఏమైందండి మా తమ్ముడిని మా బాల్గాని ఏం చేసావు అన్నాడండి. ఆ బాల్గాడ్ అంటే కూడా తెలియదు నాకు. ఏం చేసావు అంటే నేనేం చేసాను అంటే ఏం జరిగింది ఏం చెప్పరా అన్నాను. నువ్వు చేస్తున్నావు అంట కదా అన్నాడు. ఎవరు చెప్పారు నీకు అన్నాను. 3 గురువులు చెప్పారు. మా ఇంటి నుంచి 6వ ఇల్లు, మా ఇంటి పక్కన మనిషి వచ్చి నీకు బట్టలు ఇచ్చిందంట కదా అన్నాడు. అది వచ్చి చూసుకుంటారా అని అన్నాను. అంటే వచ్చి చూసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. తర్వాత అటాక్ చేసేసారు, దౌర్జన్యం చేసేసారు. ఈ లోపల భయం వేసి మా అన్నగారు అబ్బాయి మాత్రం కాల్ చేశారండి 100. పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. వెంటనే బండి అంటించేశారండి. అదేమో రాజకీయంగా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, అది రాజకీయం చేస్తున్నాడండి యశ్వరూప్ గారు. అది రాజకీయం చేస్తాను. న్యాయం చేశారండి నాకు. పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరిగింది బండి అంటించేసినందుకు. అంతవరకు నేను అదేమో రాజకీయం చేస్తున్నారండి ఆయన. అది ఏమంటారు మరి? నాకు న్యాయం జరిగింది. న్యాయం కావాలని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దానివల్ల న్యాయం చేశారండి ఎస్సీ గారు న్యాయం చేస్తే సీఏ గారు దానికోసం రాజకీయం చేస్తున్నాడండి ఆయన మాజీ యశ్వరూప్ గారు. దానికి దీనికి అసలు సంబంధం లేదండి. నాకు న్యాయం చేయమని వెళ్ళాను, ఆయన న్యాయం చేశాడు. అంతవరకేనండి. ఇంచుమించుగా 10 రోజుల క్రితం మరి అల్లవరం మండలం గోసంగవరపేటలో, ఇక్కడ అల్లవరం గ్రామంలో గోసంగవరపేటలో సత్యనారాయణ అనేటువంటి ఈయన మీద ఈయన చేతబడులు చేస్తున్నాడు అనేటువంటి అపోహతో కొంతమంది ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల సపోర్టుతో కొంతమంది బయట నుంచి సుమారుగా ఒక 50 మంది కత్తులతో మరి ఐరన్ రాడ్లతో ఈయన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆయన అప్పుడు వీళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, తమ్ముడు గారి అబ్బాయి మరి పోలీసులకు 122కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఇతను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారు నైటు. అయితే ఆ అర్ధరాత్రి వచ్చి ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో ఈయన ఉన్నటువంటి బైక్ అంటించేయడం జరిగింది ఇక్కడ. దీన్ని ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సిఐ గారి గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సిఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముద్దాయిల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం, రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని మరి మాజీ మంత్రి వర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లవరం మండల దళిత నాయకుల నుంచి మేము మరి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీ గల ఆఫీసర్ల మీద ఏ దాడి జరిగినా బురద జల్లినా ఖచ్చితంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మరి మంత్రి గారికి సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అల్లవరం మండలంలో రౌడీయిజం ఎక్కువైందండి. రౌడీయిజం, గ్రూపిజం. అదేవిధంగా ఇతని మీద అభియోగం ఏంటంటే కట్టుముద్దు పెడుతున్నాడని ఇతని మీదకి ఇంచుమించు ఒక 40 మంది ఇంటి మీదకి కత్తులు కర్రలతో వచ్చి ఇతని మీద దాడి చేసి ఇతను పోలీసు వాళ్ళు వాళ్ళ తమ్ముడు గారు కుర్రోడు 100 కొడితే ఆ పోలీసులు వచ్చి ఇతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెడితే ఇంటికి వచ్చి బండి అంటించేశారు. వీళ్ళు బండి అంటించేసి ఇతను చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని సిఐ అయినటువంటి ప్రశాంత్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి విచారించి వాళ్ళ మీద కేసు కట్టి కోర్టుకు పంపించాడు. అదేవిధంగా కోర్టుకు పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అయినటువంటి యశ్వరూప్ గారు మరి అధికారుల మీద లేనిపోని బురద జల్లటం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చట్టం ప్రకారంగా న్యాయం జరిగింది ఇతనికి. ఎవరికంటే ఈ ఇంటికాల అతను బ్యాక్ సైడ్ అతను వెళ్ళి మా వెనకాల ఉన్న ఇల్లు అతను వెళ్ళి ఆ పక్కన అది కూడా అంటించేశారు.
అదేవిధంగా మరి ఈశ్వరూప్ గారు లేనిపోయింది రాజకీయం చేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదండి. అదేవిధంగా కొనుగు బాబుజీ గారు మండల ప్రెసిడెంట్ కొడుకని లేకపోతే పేదోడు కొడుకని ఆలోచించకుండా మరి ఆ విధంగా మరి ఈశ్వరూప్ గారు మాట్లాడటం సరైన నిర్ణయం కాదని మేము ఇది చేస్తున్నామండి. అదేవిధంగా మరి ఈశ్వరూప్ గారు కాపులు చంపేస్తున్నారు, రెడ్లు చంపేస్తున్నారు, సౌదరులు చంపేస్తున్నారు అని మేము బోళ్ళు ఉద్యమాలు చేస్తున్నామండి. అదేవిధంగా మరి ఈశ్వరూప్ కొడుకే ఒక ఎస్సీఓని చంపేశాడు. మరి ఏదైనా గొడవ జరిగితే కూర్చోబెట్టుకుని మాట్లాడాలి, కానీ అది అతను మర్చిపోయి మరి సీఎం మీద బురద చల్లటం మంచి పని కాదని, నిజాయితీగా చేస్తున్నటువంటి ఆఫీసర్ల మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నామండి. గోసవేనపేటలో అతను చేతపడులు చేస్తున్నాడు, సత్యనారాయణ గారు చేతపడులు చేస్తున్నాడనే అనుమానంతో కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో మద్యం సేవించి మరి ఇంటి మీద దాడి చేసి మరి దౌర్జన్యానికి పాల్పడి మరి భయభ్రాంతులకు గురి చేసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మరి ఇంటి పక్కన ఉన్నటువంటి బైక్ని దహనం చేశారు. ఇదే విషయం చట్టం దృష్టిలో మరి బాధితుడు పెట్టగా మరి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని రిమాండ్కి పంపించడం జరిగింది. మరి అలాగే గత 10 సంవత్సరాలుగానే అనేక సమస్యలు మరి తీవ్రమైన సమస్యలు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి 3 మండలాల్లో కూడా జరిగాయి. మరి ఇదే ప్రశాంత్ కుమార్ సిఐ గారు అనేక సమస్యల్ని చాకచక్యంగా ఛేదించి మరి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి వ్యక్తి మీద మరి రాజకీయ కక్షతో మరి తన కుమారుడిని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తన మనసులో పెట్టుకుని ఈ యొక్క చిన్న సంఘటనల్ని రాజకీయం చేయాలని మరి మాజీ మంత్రివర్యులు ఈశ్వరూప్ గారు మరి చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత కుతంత్ర రాజకీయాల్ని మేము ఖండిస్తున్నాం. మరి అలాగే తన ఇంటి మీద దాడి చేసి మరి దహనం చేసినటువంటి నేరస్తుల్ని వెంటాడి ఛేదించి పట్టుకుని మరి కటకటాలకి మరి పెట్టినప్పుడు ఇదే ప్రశాంత్ కుమార్ గారిని ఈశ్వరూప్ గారు మరి మెచ్చుకుని అభినందనలు తెలియజేశాడు. మరి అదే విధమైన దాడి మరో ఇంటి మీద జరిగితే మరి దాన్ని నేరం కాదని ఏదో ఆకతాయి చర్యగా ఆయన అభివర్ణించి నేరాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం అనేది ఆయన స్థాయికి దిగజారుడు చర్యగానే భావిస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క ఈ చిన్న సంఘటనల్ని ఆయన మనసులో పెట్టుకుని ఒక రాజకీయ రంగు పులిమి మరి ఆయన్ని విధుల నుంచి బీఆర్లో పెట్టించి జైలుకి పంపుతారనే విషయాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన ఎంతవరకు కూడా ఏ నేరాలని ప్రోత్సహించలేదు, ఏ హత్య రాజకీయాలు మరి 3 మండలాలు పనిచేసాడు. ఆయన మంచి పేరు సాధించారు. మరి ప్రశాంత్ గారు ఐనవేల్ మండలంలో ఏ హత్య రాజకీయాలు ఆయన చేయలేదు, ప్రోత్సహించలేదు. అలాగే ఉపలగుప్తం మండలంలో కూడా మరి ఆత్మహత్యకు ప్రేరేపించే రాజకీయాలు ఆయన ఇప్పుడు వెనకాల నుంచి నడిపించలేదు. అలాగే అలవరం మండలంలో కూడా ఇంటి మీద దాడి చేసే మరి ఒక సమూహాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించలేదు. దహనం చేసే చర్యలు కానీ ఎప్పుడు ఉసుకొల్పలేదు. మరి ఎలాంటి నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా తన కూడా ఉన్నటువంటి వాళ్ళు, తన ఇంట్లో ఉన్న వాళ్ళే ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు. అలాంటి నేరాలు చేసే వాళ్ళని మందలించడం మానేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా, రెచ్చగొట్టే విధంగా మరి పులివెందుల రాజకీయాల్ని మన కోనసీమ ప్రాంతంలో ఆయన అవలంబించాలనుకుంటున్నాడేమో మరి మాకైతే తెలియట్లేదు. కానీ ఆయన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.